నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర కథానాయకులుగా చిరంజీవి బాలకృష్ణ కొనసాగుతున్నారు. తర్వాత తరం హీరోలు వచ్చినప్పటికీ వీరిద్దరూ మాత్రం పోటాపోటీగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కుర్ర హీరోలు ఎంతో మంది ఉన్నప్పటికీ వీరిద్దరి సినిమాలు వస్తున్నాయంటే అభిమానుల్లో ఉండే క్రేజే వేరుగా ఉంటుంది. సాధారణంగా దర్శకుడు కథను రాసుకున్నప్పుడు వారి దృష్టిలో ఒక హీరో ఉంటాడు. ఆ హీరో బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకొని కథను సిద్ధం చేసుకుంటారు. ఆ కథను హీరోకు వినిపిస్తే కాల్ షీట్ ఖాళీ లేకపోవడం, కథ నచ్చకపోవడం, కొన్ని మార్పులు చేర్పులు చెబితే దర్శకుడికి ఇష్టం లేకపోవడం లాంటి కారణాలు ఎన్నో ఉంటాయి. అలాగే కోడి రామకృష్ణ మంగమ్మ గారి మనవడు సినిమా కథను ముందుగా చిరంజీవి దగ్గరకు తీసుకువెళ్లారు. అయితే ఆ కథ నచ్చక చిరంజీవి వద్దన్నారు. దీంతో కోడి రామకృష్ణ బాలయ్యకు కథ వినిపించారు. తనకు కథ బాగా నచ్చింది. హీరోయిన్ గా సుహాసిని ఎంపిక చేశారు. భార్గవ్ ఆర్ట్స్ పతాకంపై దీన్ని నిర్మించేశారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. బాలకృష్ణకు తిరుగులేని ఇమేజ్ ను కట్టబెట్టింది. తెలుగు సినీ చరిత్రలో తనకు కూడా ఒక పేజీని మంగమ్మ గారి మనవడు సినిమా దక్కించుకుంది. తర్వాత ఈ సినిమా చేయలేకపోయినందుకు చిరంజీవి ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు. తన సన్నిహితుల దగ్గర కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అంత మంచి సినిమాను వదులుకున్నానే అని బాధపడుతూ ఉంటారట. ఏదేమైనప్పటికీ కొందరు హీరోలు వద్దన్నవి మరికొందరు హీరోలకు వరంగా మారుతాయి. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా చేస్తుండగా బాలయ్య బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.